అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి సన్నిధిలో ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం, మంత్రుల సహకారంతో యాదగిరిగుట్టను అభివృద్ధి చేసుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు స్థానిక ప్రజలకందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ, ఈ ప్రజాపాలనలో భాగంగా 10 ఏళ్ల కళ ఇక్కడ పాత లక్ష్మణస్వామి టెంపుల్ వరకు 2 కిలోమీటర్ల పైచిలకు బీటీ రోడ్డు, డాంబర్ రోడ్డు దాని పనుల శంకుస్థాపన ఈరోజు చేసుకోవడం, సుమారు 3 కోట్లతోటి ఇలా బీటీ రోడ్డు మంజూరు చేసుకొని పనులు ప్రారంభించడం, దీన్ని సహకరించిన అధికారులకు, నాయకులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, గత 10 ఏళ్ల కళను ఈరోజు నెరవేర్చబోతున్న మా గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో ఈరోజు పనులు ప్రారంభించి 2 నెలల్లో 2.5 కిలోమీటర్లు పూర్తి చేసుకొని ఇక్కడ వచ్చే భక్తులకు కానీ, స్థానిక ప్రజలకు కానీ అక్కడ పాతగుట్టకు పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సుమారు యాదగిరిగుట్ట పట్టణం మొత్తం 11 కిలోమీటర్ల బీటీ రోడ్లు, సీసీ రోడ్లతోటి 9 కోట్లతోటి పనులు ప్రారంభించినాం. అదేవిధంగా ఇక్కడ పర్యాటక కేంద్రంగా ఉన్నటువంటి నల్ల చెరువుకు సెంట్రల్ నిధుల నుంచి 3,60,00,000 తీసుకొచ్చి నల్ల చెరువును కూడా ఒక పర్యాటక కేంద్రంగా చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ భక్తులకు ఏ విధంగా అసౌకర్యం కలగకుండా కొండపై కానీ పాతగుట్ట పోవడానికి ఇరువైపుల రోడ్లను వెడల్ప చేసుకొని ఇలా బీటీ రోడ్లు పనులు ప్రారంభించుకున్నాం. ఇది ప్రజాప్రభుత్వం, ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలనలో అభివృద్ధి జరుగుతుంది. గత పాలకులు ఏమైనా గుడ్డనే కట్టి తప్ప స్థానికంగా అభివృద్ధిని మర్చిపోయారు. 10 ఏళ్లుగా చూస్తున్న రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, ఇక్కడ ఇందిరా మిల్లే కానీ, రేషన్ కార్డులు కూడా ఇలా ప్రజాపాలనలో వచ్చినాయి తప్ప ఒక్క రేషన్ కార్డు కానీ, ఒక్క ఇల్లు కానీ, కనీసం ఇలకతో కొత్త రోడ్డు కూడా గత పాలకులు పోయలేదు. గత పాలకులు ఈ ప్రాంతాన్ని పూర్తిగా ఎడారిగా మార్చిరు, వాళ్ళ స్వలాభాలకే పనిచేసి తప్ప ప్రజల అవసరాలకు ఏ విధంగా వాళ్ళు పనిచేయలేదు. అందుకే ప్రజలు మార్పు కోరుకున్నారు, ప్రజాపాలన తీసుకొచ్చారు. ఈ ప్రజాపాలనలో అక్కడ యాదగిరిగుట్ట అభివృద్ధితో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ దుకాణదారులకు కానీ, ఇక్కడ ప్రజలకు రోడ్లు కానీ, నీళ్ల వసతి కానీ అన్ని విధాల ఈ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఇలా నెరవేర్చుకుంటున్నామంటే ఇది కళ నెరవేరినట్టుగా నిజంగా ఇలా స్థానిక ప్రజలు కూడా ఎంతో ఆనందాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు వల్ల ఎన్నో గుంతలు, ఎన్నో యాక్సిడెంట్లు, 2 కిలోమీటర్లు పోవాలంటే అరగంటకు మించిన సమయం అవుతుంది. కాబట్టి దాని విషయంలో కూడా పెద్దలు సహకరించి మంత్రివర్యులు కానీ, ఇక్కడ ప్రభుత్వం కానీ పెద్ద ఎత్తున గుట్టకు నిధులు ఇచ్చారు. గత 10 ఏళ్లలో నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా ఇవాళ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చి శాంక్షన్ చేసుకొని ఇక్కడనే 1 కిలోమీటర్ కొండపైన మనం మెడికల్ కాలేజీ నిర్మించుకోబోతున్నాం. అదేవిధంగా వేద పాఠశాల నిర్మించుకోబోతున్నాం. తిరుపతి తరహాలో ఇక్కడ విద్యాను, వైద్యాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి ఇలా మాకు ప్రోత్సాహం ఇస్తున్నాడు. కొండపైన కూడా వచ్చే భక్తులకు డార్మెంటరీలు కానీ, షాపింగ్ సమస్య కానీ, అక్కడ పార్కింగ్ సమస్య కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించి దాన్ని కూడా పురోగతిలోకి తీసుకొచ్చి మొన్ననే గౌరవ మంత్రి ఎండోమెంట్ శాఖ మార్చులు కొండ సురేఖతోటి ఇలా కొన్ని పనులు కూడా ప్రారంభించుకున్నాం. తప్పకుండా ఈ ప్రజాపాలనలో యాదగిరిగుట్టతో పాటు ఆలయ నియోజకవర్గంలో 8 మండలాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని చెప్పి మాట ఇస్తూ మీ అందరి సహకారంతో ఆలయంను అగ్రగామిగా ఉంచడమే లక్ష్యంగా ముందుకు పోతున్నాం. నిజంగా చాలా సంతోషం. ఇవాళ మా పాత లక్ష్మణస్వామి సన్నిధి వరకు ఇలా డబల్ రోడ్, బీటీ రోడ్ వేసుకోవడం చాలా సంతోషం. ఇది ఎన్నెన్నో కళ నెరవేరుతుంది. దీంతో పాటు అక్కడ ఆంజనేయ స్వామి నుంచి ఆర్టీసీ వరకు ఒక రోడ్డు, ఇక్కడ కమాన్ కూడా పాత కమాన్ను మళ్ళీ పునరుద్ధరించుకొని యాదగిరిగుట్టకు మళ్ళీ పూర్వవైపు నుంచి భక్తులకు అన్ని విధాల వసతి కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుపోతుంది. ఈ ప్రాంత ప్రజలు నమ్మి నన్ను ఓట్లేసి పిలిచి కాబట్టి వాళ్లకు అన్ని విధాల అండదండలుగా ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు పోతున్నాం. ఇలా ఇందిరా మిల్ల విషయంలో కూడా తెలంగాణ ఆలేరు 2వ ప్లేస్లో నిలిచిందంటే మా అధికారుల సహకారం, మా నాయకుల సహకారం, ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు కూడా అభివృద్ధిలో సహకరించి ఇంకా సూచనలు సలహాలతోటి ఆలయాన్ని అభివృద్ధిలో అగ్రగామంగా ఉంచడానికి అందరం కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. సుమారు 11 కిలోమీటర్ల రోడ్లకు గాను 9 కోట్ల చిల్లరతోటి 11 కిలోమీటర్లు మొత్తం గుట్టలు అయిపోతున్నాం. ఇక్కడ 2 కిలోమీటర్ల పై చేరుకున్న దానికి 2 కోట్ల చిల్లర బీటీ రోడ్కు, 3 కోట్ల చిల్లర సైడ్ డ్రైనేజ్ కలిపి 5 కోట్లతోటి ఇక్కడి నుంచి పాత లక్ష్మణస్వామి వరకు వేయబోతున్నాం. ఇదే కాకుండా డ్రైనేజీ కోసం, అదేవిధంగా సీసీ రోడ్ల కోసం కూడా నిధులు పెట్టిస్తాం. మొత్తం 25 కోట్ల అంచనాలు వేసినాం.
సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మొన్న కేంద్రంలో వెళ్ళి మా ఎంపీ గారితో మాట్లాడి అక్కడ కేంద్ర మంత్రితో కలిసి నల్ల చెరువుకు 3,60,00,000 రూపాయలు, అదేవిధంగా ఇక్కడ 3,60,00,000 సివరేజ్ ట్రీట్మెంట్ అంటే ఇక్కడ డ్రైనేజ్ అంతా కలిసి ఒక దానికి వెళ్లే విధంగా దానికి కూడా 3 కోట్ల చిల్లర అన్ని శాంక్షన్ తెచ్చినాం. ఇలా ఈ 5 కోట్లతోటి పనులు ప్రారంభించినాం. 2 నెలలనే ఈ పనులు పూర్తి చేస్తాం. ఇక్కడ 5 మీటర్లు ఉండే గతంలో ఈ 5 మీటర్లని 7 మీటర్లు చేసినాం. 7 మీటర్లతోటి అంటే సుమారు 24-25 ఫీట్ల వెడల్పుతోటి మధ్య డివైడర్ వచ్చి భవిష్యత్తులో సెంట్రల్ లైటింగ్ వచ్చే విధంగా, అంటే స్వామివారికి అక్కడ దగ్గరికి వెళ్తుంటే ఆ లైటింగ్ తోటి డబల్ రోడ్ తోటి ఉంటే వచ్చిపోయే భక్తులకు ఈజీగా ఉంటుంది. స్థానిక ప్రజలు కూడా ఎక్కువ ఈ రోడ్లను వాడుకుంటారు కాబట్టి ఎవరికీ ఇబ్బంది లేకుండా నాణ్యమైన రోడ్డు ఏదైతే యారిపల్లిలో ఎట్లయితే మన సీసీ రోడ్ వేసినామో అదే తరహాలో నాణ్యమైన రోడ్డును 2 నెలలు కంప్లీట్ చేస్తాం. గత 10 ఏళ్ల కోరిక మాకు నెరవేరింది. 10 ఏళ్ళు చేస్తున్న రోడ్లు ఇప్పుడు శాంక్షన్ అయ్యి పనులు పురోగతిలోకి వచ్చినాయి. త్వరితగతిన పనులు పూర్తి చేస్తాం. ఇక్కడ స్థానికులు కూడా ఈ రోడ్డు వెడల్పు కోసం అక్కడ 1 సైడ్ డ్రైనేజ్ కోసం మీరు సహకరించి పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి అన్ని పార్టీలు ఏకమై ఈ యారుటను పట్టణాన్ని సుందరీకరణ చేసుకోవాలి. అభివృద్ధిలో మీరందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.